ఓకే. కల్నరీ యాక్సిలరేషన్ కింద మనకి నెదర్లాండ్ గవర్నమెంట్తో ఒక ఎంఓఈ జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా మందికి కూడా ఇక్కడ లోకల్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాని వెనక కొంతమంది విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. కరీంనగర్ నుంచి అలాగే ఆదిలాబాద్ నుంచి విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. సో వీళ్ళు మొత్తం కూడా కల్నరీ ఫుడ్ ఏదైతే పిండి వంటలు ఉంటాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు మనకి ఇక్కడ టేస్ట్ చేసే అవకాశాన్ని అయితే కల్పించారు. సో మన కల్నరీ ఫుడ్ని ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియాలి, స్ప్రెడ్ అవ్వడానికి వీరి వంతు కృషి కూడా వీళ్ళు చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మ, ఎలా ఉన్నారు? సో మీరు కరీంనగర్ నుంచి కదా, సో ఒకసారి మీ గురించి అంటే ఇంట్రడక్షన్ చెప్పి ఎలా ఈ వంటలు మీకు ఎలా ఈ థాట్ ఎప్పటి నుంచి ఉంది ఏంటి? ఫస్ట్ మాకు ఇది రాలేదు, అంటే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే బాగుంటుంది పెడితే అని అంటే మేము ఒక ఇద్దరితోని స్టార్ట్ చేసినాం. ఇద్దరితోని స్టార్ట్ చేసి ఇప్పుడు మాకు 10 మెంబర్స్ అయినా సరిపోతలేరు. అట్లా అన్ని పిండి వంటలు చేస్తాము, మళ్ళీ అన్ని ఫంక్షన్స్కి ఇస్తాం, మళ్ళీ ఇట్లా గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు, సారెలకు, ఈవెంట్స్కి అన్నిటికీ ఇస్తాము. ఏమేమి పిండి వంటలు చేస్తారు? మాది చకినాలు, బిల్లప్పాలు, చేగోడీలు, అరిసెలు, లడ్డు, ఇది భక్షాలు, సర్వపిండి, మక్క గారెలు, అన్ని మన తెలంగాణ అన్ని తెలంగాణ వంటలు చేస్తాం. మొత్తం పిండి వంటలన్నీ చేస్తాం. సో అమ్మ వచ్చేసి అన్ని పిండి వంటలన్నీ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ అంటే నేను ఒక నలుగురికి హెల్ప్ చేయాలి అని నేను ఇది చేస్తున్నాను. నాకు 4 ఆడపిల్లలే, మాకు పిల్లల మ్యారేజీలు అయిపోయినాయి. నేను నలుగురికి హెల్ప్ చేయాలి అని ఇంకా చేయాలి అనే ఒక ఆలోచన కొద్దీ చేస్తున్నా. మీరు మాకు ఏమన్నా హెల్ప్ చేయండి. సో మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకుంది ఇలాంటి కల్నరీ, అంటే ఇలా మన లోకల్ గా రూరల్ లో ఉండే వంటకాలని ప్రపంచ ఖ్యాతి తెప్పిస్తే మీరు ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీ బిజినెస్ కూడా పెద్దగా అవుతుంది. సో ఇదే ఇక్కడ లాజిక్. సో ఇలా ఇండైరెక్ట్ గా హెల్ప్ జరుగుతుంది అండ్ డైరెక్ట్ గా కూడా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇలాంటి మన వి హబ్ మనకు ఒక ఇక్కడ మనకి ప్రోగ్రామ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. సో ఇదంతా కూడా విమెన్ కి సంబంధించి అందరికి తెలియాలనే మేము గోపి గారు మమ్మల్ని ఇన్వైట్ చేసిండ్రు. అట్లా మాది కూడా ఫుడ్ తింటే కూడా తెలుస్తుంటది కదా ఎట్లా ఉంది ఏంది అనేది. అందుకోసమే కరీంనగర్ నుండి అయినా కూడా ఇక్కడ వచ్చి చేస్తుంది. అమ్మ మీరు చెప్పండి, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, మీరేం వంటకాలు? మేము వంటకాలు అంటే మున్పాటి కాలం వంటలు అన్నట్టు అవి జొన్నతోని మేము చేస్తాము. దాంట్లో ఎటువంటిది మందు ఉండదు. మళ్ళీ అడవి ఉత్పత్తి మోహవ లడ్డు అంటే ఇప్ప పువ్వు, తెలుగులో ఇప్ప పువ్వు, హిందీలో మోహవ అంటారు. ఎటువంటి కెమికల్ ఉండదు. అటువంటి మంచి మంచి ఫుడ్ తింటే మన ఉన్న మహిళలకు కూడా చాలా హెల్త్గా ఉంటుంది. గవర్నమెంట్ పట్టి చేసి చేపిస్తుంది. సో మహువా ఇప్ప పువ్వు లడ్డూల్ని, ఇప్ప పువ్వు స్నాక్స్ ని కూడా తయారు చేస్తున్నారు. ట్రెడిషనల్ ట్రైబల్ వంటకాలు అవి. సో ఆదివాసీల వంటకాలు, అలాంటి వంటకాలు తింటే మనుషులు కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు, విమెన్ కి కూడా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా మన పిండి వంటకాలు తయారు చేసే మన లోకల్ షెఫ్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు సర్వపిండి అవుతుంది. సర్వపిండి అండ్ భక్షాలు, మక్క గారెలు కూడా. సో అన్నీ చూసుకోవచ్చు మనం. వంటకాలన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్గా తయారు చేసి ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా ఇస్తున్నారు. మొత్తం కూడా విమెన్ షెఫ్స్ ఉన్నారు. సో మనం ఒకసారి ఇక్కడ లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. సో లోపల అందరూ కూడా ఇక్కడ మన లోకల్ వంటకాలన్నిటినీ టేస్ట్ చేస్తున్నారు. నెదర్లాండ్ గవర్నమెంట్తో ఎంఓయూ కూడా సైన్ చేశారు. సో చూసుకోవచ్చు చాలామంది విమెన్ షెఫ్స్ ఉన్నారు, అలాగే జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది కవర్ చేయడానికి వచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి అందులో వచ్చేసి ఈ ఎంఓయూలో టూరిజం సెక్రటరీ జయేష్ రంజన్ ఐఏఎస్, అలాగే టీజీటీడీసీ ఎండి క్రాంతి వల్లూరు ఐఏఎస్ పార్టిసిపేట్ చేశారు. వీటితో పాటు నెదర్లాండ్స్ ఎంబసీ నుంచి ఎడిత్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో మనం ఇంకా ఒకసారి